పుష్కర ఏర్పాట్లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దుర్ఘటన జరగడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎక్కడ లోపం జరిగిందో పుష్కరాలు పూర్తయిన తర్వాత విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తొక్కిసలాట విశేషాలను చెబుతూ చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. సంఘటన తిరిగి మా ప్రాణాలు కాపాడలేము, బాధ కలుగుతుంది. ఏదేమైనా ఒకసారి దీనిపైన ఆవేదన బాధ తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్న ఒక పుణ్య కార్యక్రమానికి వచ్చి ఇది జరగడం అనేది మంచి కార్యక్రమానికి వచ్చారు. మీరు ఇంత బాగా చేసిన క్రౌడ్ మేనేజ్మెంట్ లో అక్కడ సమస్య వచ్చింది, వాళ్ళు పూర్తిగా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను. నాకు కూడా అందుకే అది చూసిన తర్వాత నేను నేరుగా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాను. ఇంకా కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేస్తున్నాను. 10 లక్షల కుటుంబాలను తేలేను కానీ మనుషులు తేలేను కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత. అందుకని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాను. నేను వెళ్ళినప్పటి నుంచి నేను అక్కడ నేరుగా మీరు చూస్తుంటారు. నేను వస్తూనే ఆ క్రౌడ్ చూసిన తర్వాత నేను ఏవైతే అనుకున్నానో బ్యారికేడింగ్ అవన్నీ కూడా రెగ్యులర్గా పెట్టి సిస్టమేటిక్గా చేయాల్సింది. క్రౌడ్ మేనేజ్మెంట్ని ఊహించిన విధంగా ప్రజలు కూడా స్పందించారు, ఎక్కువ వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది. నాకు అది చూసిన తర్వాత ఒక అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, వచ్చి నాకు చెప్పింది, సార్ ఇవన్నీ కొంచెం రద్దీ ఎక్కువ అయిపోయిందంటే మీరు కూడా ఒకరిద్దరు చూసుంటారు. నేను అక్కడి నుంచి ఇంకా ఇక్కడ రావడానికి ఇది లేకుండా అక్కడ దిగితే కంట్రోల్ కాదు కాబట్టి నేను కంట్రోల్ రూమ్ పోయి అక్కడి నుంచి మానిటర్ చేశాను. క్రౌడ్స్ని కంట్రోల్ చేయడం కోసం సర్వ విధాల ప్రయత్నం చేశాను. అది కొంత టైం అయినాక కంట్రోల్ అయింది కానీ అప్పటికే జరిగిపోయింది. ఇప్పుడు కూడా నేను అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటివి జరిగింది చాలా అరుదు. నేను అన్ని ప్రికాషన్ తీసుకున్నాక సక్రమంగా జరిగి ఉండాలి. సరే ఏదేమైనా ఇప్పుడు నేను అవన్నీ కానీ రివ్యూ చేస్తే ఇంకా 11 రోజులు జరగాలి. ముందు ఈవెంట్ అయిన తర్వాత దానిపైన ఏ విధంగా స్పందించాలో ఎంక్వైరీ చేసి తర్వాత చేస్తాను. గా ఉండే వాళ్ళందరినీ ఒకరిద్దరిని అన్ని జాగ్రత్తలు తీసుకుంటా, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించి లాస్ట్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. మీరు చెప్పిన దానిపైన ఒకసారి నేచర్ కూడా నిన్న ఈరోజు అయితే 44 degrees టెంపరేచర్ వెళ్ళిపోయింది. ఇది కూడా ఒకటి యాడ్ అయింది. కానీ నీళ్ళన్నీ కూడా నేను చాలా చెప్పాను, వాటర్ కాడ మాత్రం ఎక్కడ ఇబ్బంది రాకూడదని అన్నీ పెట్టామన్నారు. కానీ ఇప్పుడు నేను అవన్నీ చూస్తాను, చూసి నేనేమంటానంటే మీరు చెప్పిన పాయింట్లు 3-4 ఒకటి వాటర్, రెండోది ట్రాఫిక్ రెగ్యులేషన్ అంటే అక్కడ తీస్తే ఇంకా ప్రాబ్లం వస్తుంది. నేను ఏమైందంటే ఇప్పుడు నేను నా అసెస్మెంట్ చెప్తున్నా, పోలీసులు పెట్టి కొంత బయట రావడానికి కూడా వసతి కల్పిస్తే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. ఒకసారి సఫికేషన్ ఉన్నప్పుడు పక్కకు రావాలంటే ప్రాబ్లం వస్తుంది. ఇన్ అండ్ అవుట్ కాకుండా అక్కడక్కడ బ్రేక్ చేద్దాం. అది చేస్తే అప్పుడు బయట వచ్చేసరికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే నేను అవన్నీ మాట్లాడితే ఈవెంట్ జరగాల, ఇంకా 11 రోజులు జరగాలి. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దానికి ఈవెంట్ జరిగిన తర్వాత ఏంటి అవన్నీ కూడా నేను కూడా ఐ విట్నెస్ కాబట్టి ఏం చేయాలి అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. మీరు చెప్పిన 3-4 పాయింట్లు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అన్ని శ్రద్ధలు తీసుకుంటాను. అవసరమైతే 11 రోజులు ఇక్కడే ఉండి ఇది జయప్రదం చేస్తాను. మార్నింగ్ కూడా చేశాం. చేసిన తర్వాత నేను ఇవి కూడా పెట్టారు, అన్నీ పెట్టాం. కానీ ఏది సర్వేలెన్స్ కెమెరాస్ కూడా ఒక 156 పెట్టి మొత్తం అనలైజ్ చేస్తున్నాం. కోట్లింగాల ఘాట్లో ఎట్టుందో కూడా అనలైజ్ చేశాం. ఇక్కడి నుంచి డైవర్ట్ చేశాం. విఐపి ఘాటు, సరస్వతి ఘాట్లో వారు చెప్పినట్టు మనుషులు అక్కడ ఖాళీగా ఉంటే దాన్ని కూడా డైవర్ట్ చేశాం. డైవర్ట్ చేసి దీన్ని నిలిపిన తర్వాత అప్పటికే ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత రిజల్ట్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి, దాని యొక్క ఇంపాక్ట్.
కానీ అదే కానీ అంటే అంత ఎంత కంట్రోల్ చేయాలని నాకు ఒక 1.5 to 2 hours పట్టింది. అడ్జస్ట్ చేయాలి. పరిస్థితులు చక్కదిద్దడానికి ఈ 11 రోజులు మీరు ఏమైనా రాజమండ్రిలోనే ఉంటాను. 11 రోజులు ఎంతవరకు నేను ఉండాలో 1 గంట 2 గంటలుగా తప్ప ఇక్కడ ఒక దగ్గర ఉంటే అన్ని నేను సూపర్వైజ్ చేస్తాను.